నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సో 6వ తారీఖు రాజమండ్రిలో జరిగినటువంటి సభలో లోకేష్ అలాగే నరేంద్ర మోదీ ఇద్దరు కూడా ఒకటే స్టేజ్ పైన ఉన్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ అక్కడ లోకేష్ ఇచ్చినటువంటి ప్రసంగం ఏదైతే ఉందో దాంతో మోదీ మెస్మరైజ్ అయిపోయారు. లోకేష్ మాయ చేశారు మోదీని అంటున్నారు. ఇంతకీ ఏం మాయ చేశారు ప్రసంగంతో ఏంటి తెలుసుకోవాలి ఉంది కదా. ఈ అంశాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. ప్రధాని మోదీ ఉన్నటువంటి సభలో, రాజమండ్రి సభలో లోకేష్ ప్రసంగం ఇచ్చారు. ఆ ప్రసంగంతో మోదీ ఫిదా అయిపోయారు అని అంటున్నారు. అలా ఫిదా అయిపోయేలాగా అంటే మోదీని మాయ చేసేలాగా లోకేష్ ఏం ప్రసంగం ఇచ్చారు, ఏంటి హైలైట్స్ ఏంటి? సో ఎలా మిస్మరైజ్ అయిపోయారంటే నరేంద్ర మోడీ లాస్ట్కి భుజం తట్టి ఆయన్ని దగ్గరికి తీసుకొని ఆలింగనం చేసుకునేంత వరకు మిస్మరైజ్ చేసేసాడు. ఓకే. ఎవరు? లోకేష్ స్పీచ్ మొత్తం విన్న తర్వాత ఆయన మధ్యలోనే స్పీచ్ మధ్యలోనే ఇస్తున్న స్పీచ్ని విన్న తర్వాతనే నరేంద్ర మోడీ ఫీలింగ్స్ చూస్తే కనుక ఒక 2-3 చోట్ల బాగా మిస్మరైజ్ అయిపోయారు. మిస్మరైజ్ కావడంతో పాటు లోకేష్కి మామూలుగా అయితే నరేంద్ర మోడీ పెద్ద పట్టించుకోడు, కానీ లోకేష్కి బాగా ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపించింది నరేంద్ర మోడీ. ఎందుకు అలా ప్రాధాన్యత ఇచ్చారు అని అంటే, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో లోకేష్ చదివారు. సాఫ్ట్ స్కిల్స్ అనేవి ఉంటాయి కదా. సాఫ్ట్ స్కిల్స్ అనేది ఇప్పుడు జాబ్కి కానీ లేదంటే పాలిటిక్స్లో కానీ సాఫ్ట్ స్కిల్స్ ఉంటాయి. అంటే మిస్మరైజ్ చేసేలాగా స్పీచ్ ఇచ్చేటువంటి వాళ్ళని ప్రజలు లైక్ చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు తెలంగాణలో. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో అత్యంత జూనియర్ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. ఇది అక్కడ ఆల్రెడీ సీనియర్స్ ఎంతోమంది ఉన్నారు. 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కాదని పట్టుమని 10 సంవత్సరాలు కూడా కాకుండా ఆయన కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడు అయ్యి ముఖ్యమంత్రి అయ్యాడు. దానికి కారణం ఏంటంటే ఆయన ఆకట్టుకునేటువంటి స్పీచ్, హావభావాలు, ఇవన్నీ కూడా తెలంగాణ సమాజాన్ని మిస్మరైజ్ చేసింది. ఫలితంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే కేసీఆర్ కూడా ఉద్యమాన్ని నడిపాడు. ఉద్యమాన్ని నడిపి 2001 నుంచి పైసా ఖర్చు లేకుండా కోట్లాది రూపాయలు గడించగలిగాడు. కారణం ఏంటి? తెలంగాణ ప్రజలకి ఏం చెప్తే వింటారో అది చెప్పి మిస్మరైజ్ చేస్తుంటాడు. ఆయన వారసులు కేటీఆర్ కానీ, కవిత కానీ, హరీష్ కానీ, లేదంటే ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో కొంచెం మిస్మరైజ్ చేసి మాట్లాడేవాళ్ళు వాళ్ళే. ఎవరైతే బాగా మాట్లాడారో వాళ్ళే ఎక్కువ కోట్ల రూపాయలు బాగా సంపాదించేశారు. అంటే దీని అర్థం ఏంటి? సాఫ్ట్ స్కిల్స్ మిస్మరైజ్ చేసేటట్లు ప్రజల్ని ఆకట్టుకునేలా మాట్లాడినటువంటి వాళ్ళు సక్సెస్ అవుతారనేది మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఒకప్పుడు లోకేష్ని పప్పు అన్నారు, శుద్ధపప్పు అన్నారు, ముద్దపప్పు అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి లోకేష్ అంటేనే ఒక రకమైనటువంటి రెడ్ బుక్ గుర్తొచ్చేలా చేశాడు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏదన్నా అంటే లోకేష్ గురించి ఆ రెడ్ బుక్ చూపిస్తున్నాడు అని అంటాడు. అంటే రెడ్ బుక్ని చూస్తే ఎందుకు భయం? రెడ్ బుక్ అనేది ఇంతకుముందు పప్పు, శుద్ధపప్పు అన్నటువంటి వాళ్ళు ఇవాళ లోకేష్ అనగానే రెడ్ బుక్ గుర్తొస్తుందంటే ఆయన అచీవ్మెంట్ సాధించినట్టే కదా క్షేత్రస్థాయిలో. సో రాజమండ్రి సభలో ఆయన మాట్లాడారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చదువుకున్నారు కాబట్టి ఆయనకి జనరల్గా సాఫ్ట్ స్కిల్స్ బాగుంటాయి. అది అందరికీ తెలిసిందే. నెంబర్ 1 యూనివర్సిటీ వరల్డ్ వైడ్. సో అక్కడ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చదువుకుంటేనే అది ఒక పెద్ద డిగ్నిటీగా ఫీల్ అవుతుంటారు జనరల్గా. సో అక్కడ ఆయన ఇచ్చినటువంటి ప్రసంగం, ఆ ప్రసంగం విన్న తర్వాత నరేంద్ర మోడీ 1-2 సందర్భాల్లో ఎస్పెషల్లీ ఒక చోట ఆయన బాగా ఇంప్రెస్ అయ్యాడు అనిపిస్తుంది. ఏంటంటే తెలుగువారి ఆత్మగౌరవం కోసం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నిలువెత్తు నిదర్శనం. అలాగే ప్రపంచంలోనే భారతదేశానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చి ఆత్మాభిమానాన్ని, భారతీయుల ఆత్మాభిమానాన్ని నిలబెట్టినటువంటి నిలువెత్తు నిదర్శనం నరేంద్ర మోడీ అంటూ ఎన్టీ రామారావుతో పోల్చారు. సో దాంతో ఆయన మిస్మరైజ్ అయ్యారు. సాధారణంగా ఎన్టీ రామారావు అంటే చాలా ఇష్టం నరేంద్ర మోడీకి. పార్లమెంట్లో కూడా 2-3 సందర్భాల్లో ఎన్టీ రామారావుని బాగా ప్రశంసించారు. దానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ ముక్త్ భారత్ అనేది నరేంద్ర మోడీ బీజేపీ వాళ్ళ సిద్ధాంతం. అంటే వాళ్ళ లక్ష్యం, సిద్ధాంతం కాదు వాళ్ళ లక్ష్యం. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ పెట్టి
కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీ కూకటిపల్లిని కూల్చేసింది ఎన్టీ రామారావు. అందుకనే ఆయనకి ఇష్టం. ప్లస్ ఎన్టీ రామారావు అంటే ఇష్టపడినటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. అవును. ఆయన సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ప్లస్ నేషనల్ ఫ్రంట్ పెట్టి కాంగ్రెస్ పార్టీని ఎదిరించినటువంటి మొట్టమొదటి దక్షిణ భారత లీడర్ ఎవరు ఉన్నారంటే ఎన్టీ రామారావే. సో కాంగ్రెస్ పైన సుదీర్ఘమైనటువంటి ఫైట్ చేసినటువంటి ఎన్టీ రామారావు అంటే ఎనలేనటువంటి అభిమానం నరేంద్ర మోడీకి. అలాంటి మహోన్నతమైనటువంటి లీడర్ తోటి, మహోన్నతమైనటువంటి వ్యక్తితోటి నరేంద్ర మోడీని లోకేష్ పోల్చారు. సో దాంతో ఫిదా అయిపోయారు. రెండేంటంటే విశ్వగురువు అంటారు నరేంద్ర మోడీని. సో విశ్వగురువుగా పోల్చారు నరేంద్ర మోడీని. ఓకే. సో పోలిస్తూ విశ్వజిత్ అనేది ఏదో పదం ఉపయోగించారు ఆయన. సో దాంతో అక్కడ కూడా ఫిదా అయిపోయారు. తెలుగు రాష్ట్రానికి వచ్చేటప్పటికి తెలుగు రాష్ట్రం మీద నరేంద్ర మోడీ అభివృద్ధి మార్గాన్ని తీసుకెళ్తాడు. రాబోయేటువంటి రోజుల్లో భారతదేశాన్ని ప్రపంచ పటంలో ముందు వరుసలో నిలుపుతాడు. ఆ సత్తా నరేంద్ర మోడీకి ఉందని చెప్పి లోకేష్ తనదైనటువంటి శైలిలో ప్రసంగించేటప్పుడు నరేంద్ర మోడీ అలానే చూస్తుండిపోయాడు కొద్దిసేపు. తర్వాత ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత ఆయన్ని అభినందించారు కూడా. తర్వాత లోకేష్ ఎల్లో శాలువతోటి సన్మానించారు నరేంద్ర మోడీని. తెలుగుదేశం పార్టీ జెండా, తెలుగుదేశం పార్టీ కలర్, తెలుగుదేశం పార్టీ కలర్ కప్పేశారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేనటువంటి కలర్. అదే అనుభవం. జగన్మోహన్ రెడ్డి ఎల్లో సారీ కట్టుకునేందుకు షర్మిలాని ఎల్లో సారీ అన్నారు. ఇప్పుడు మీరు కూడా ఎల్లోని స్ట్రెస్ చేసి చెప్పారు, ఎల్లో సాలువ కప్పారు అని మోదీకి. అవును. సో అంటే ఎల్లో శాలువ కప్పి సన్మానించారు. సో మొత్తం మీద ఆద్యంతము ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా రాజమండ్రి సభకు నరేంద్ర మోడీ నిలిస్తే స్పెషల్ అట్రాక్షన్గా లోకేష్ ప్రసంగం నిలిచిందని చెప్పవచ్చు. సరే, ఇంకా పవన్ కళ్యాణ్ ఎలాగూ అట్రాక్షన్ ఉంటుందిగా, ఆయన పవర్ స్టార్ కాబట్టి ఆయనకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్, ఆయనకున్నటువంటి మా అభిమానులు ఎలాగూ ఉంటారు. సో అది రాజమండ్రి సభ సూపర్ సక్సెస్ అయింది. దాంట్లో హైలైట్గా నిలిచింది లోకేష్ ప్రసంగం. అలాగే నరేంద్ర మోడీ లోకేష్ మధ్య కుదిరినటువంటి ఒక కెమిస్ట్రీ అనుకోవచ్చు. బంధం బలపడింది అంటారా అయితే రాజమండ్రి? చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడేమో అమిత్ షా దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. అప్పుడు కూడా పురంధరేశ్వరి దగ్గర ఉండి మాట్లాడిచ్చారు. ఇప్పుడు కూడా పురంధరేశ్వరి మధ్యలోనే ఉంది. అటుపక్క మోడీ, మధ్యలో పురంధరేశ్వరి, పక్కన లోకేష్ కూర్చున్నారు. సో వాళ్ళ పెద్దమ్మ ఉండగానే వాళ్ళ పెద్దమ్మ సమక్షంలోనే నరేంద్ర మోడీ లోకేష్ని ప్రశంసించడం అనేది ఆమెకు కూడా సంతోషం కలిగించినట్టు కనిపించింది. ఓకే, ప్రశంసించి హక్ చేసుకున్నారు. ప్రశంసించి ఆయన్ని అభినందించారు. జనరల్ ఏంటంటే వారసత్వ రాజకీయాలకు దూరం అని చెప్పి అంటుంటారు నరేంద్ర మోడీ. అలాంటి నరేంద్ర మోడీ లోకేష్ స్పీచ్ అన్న తర్వాత ఆయన మిస్మరైజ్ అయిపోయారు. అభినందించకుండా ఉండలేకపోయారు. ఓకే. సో అంటే రాజమండ్రి సభ ఆల్మోస్ట్ నరేంద్ర మోదీ ఏపీ ప్రజలకు ఎలా అయితే దగ్గర అయ్యారో, సో అలానే నరేంద్ర మోదీ లోకేష్ ఇంకొంచెం దగ్గర అయ్యారంటే ఏమంటారు? అంతే, ఫిదా అయిపోయారంటే ఆల్మోస్ట్. సో అంటే ఆల్మోస్ట్ ఒకప్పుడు అందరూ ఏదేదో అనేవాళ్ళు లోకేష్ గురించి, ఇప్పుడు ఈ ప్రసంగం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీని ఆయన ఫిదా చేశారు అంటే, మెస్మరైజ్ చేశారు అంటే, దాన్ని బట్టి మనం ఆయన ఎంత డెవలప్ అయ్యారు ఏంటంటే మనకు అర్థం చేసుకోవచ్చు. సో ఇలాగే ఆయన డెవలప్ అవ్వాలని చెప్పేసి అని ఆశిద్దామని. థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.